సబ్ కేటగరైజేషన్ బిల్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దశాబ్దాలుగా నలిగిపోతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందు అడుగు వేయడం చాలా సంతోషం అధ్యక్ష. 3 దశాబ్దాలుగా సమస్య ముగింపుకి తెలంగాణ ప్రజాప్రభుత్వం చొరవ తీసుకోవడము అభినందిస్తున్నాము. నిరుడు సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల సంక్షేమం కోసం కట్టుబడి దేశానికి మొదటి దళిత ముఖ్యమంత్రిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర్ సంజీవయ్య గారిని సీఎంగా నియమించడమే ఇందుకు నిదర్శనం. దళితుల హక్కులను కాపాడేందుకు వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షునిగా నియమించడం దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందడుగు వేసి దానికి అది నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమారి గారిని కూడా అత్యున్నత స్థానంలో కల్పించి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది అధ్యక్ష. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఆసరాగా చేసుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో ఆమోదింపజేసుకునే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కబోతుంది. దళితుల్ని అభ్యున్నత కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అందరికీ సమన్యాయం సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, మనం పుట్టే ముందు ఏ కులంలో పుడతామో ఏ మతంలో పుడతామో మనం నిర్ణయించుకొని పుట్టాం, అది దైవ నిర్ణయం. దాని తర్వాత పుట్టిన తర్వాత మనం ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాక ఏదైతే సంబంధించి మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా ఏదైతే ఎవరికి ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ రకంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఏదైతే కులమతాలకు అతీతంగా తప్పనిసరిగా ఇది అవసరమని ఒక నిర్ణయాన్ని తీసుకొని అటు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు ఏదైతే దామోదర్ రాజనరసింహన్న గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఏదైతే ప్రజాప్రభుత్వము ఇమీడియట్ గా ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఏదైతే దీన్ని చట్టసభల్లో కూడా పెట్టి ఆయా వర్గాలకి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ సామాజిక వర్గాల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత పక్షాన ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లుపై నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎంఎస్ ప్రభాకర్ గారు.